నగరపాలక సంస్థ అదేవిధంగా పీడీ డ్వామా ఈ రెండు డిపార్ట్మెంట్లు కలిసి పురపాలక సంఘ యోగాంధ్ర వేదిక వద్ద సుమారు ఒక 250 మంది యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళతోటి సెషన్స్ చేయడం జరిగిందండి. ప్రాక్టీస్ సెషన్స్. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు వి వినోద్ కుమార్ గారు ఐఏఎస్ ఆదేశాల మేరకు ప్రతి శాఖ కూడా ఈ 21వ తారీఖు వరకు సుమారుగా ఈ కార్యక్రమము మే 22వ తారీఖు ప్రారంభమై కొనసాగుతూ ఉంది. ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమ షెడ్యూల్ని జిల్లా కలెక్టర్ గారు నిర్ణయించడం జరిగింది. వాటి ప్రకారము ప్రజల్లో అవగాహన పెరిగేలాగా సుమారు ఈ పట్టణ జనాభాలో 30 నుంచి 35% మంది ఈ రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యేలాగా, అదేవిధంగా వాళ్ళకి యోగా పట్ల అవగాహన కలిగి ముందుకెళ్లే విధంగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పురపాలక సంఘ ఆఫీస్ ముందున్న వన్ సైడ్ రోడ్ క్లోజ్ చేసి ఈ ప్రాక్టీస్ సెషను ఈ రహదారిపై ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన రావడం కోసము ఇన్సైడ్ స్టేడియంస్లో కానీ ఇన్సైడ్ కాంపౌండ్స్ ఉండే కాలేజెస్లో కానీ కాకుండా దీన్ని ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజల పట్ల దీనికి అవగాహన పెరగడం అన్నది ఒక రీజన్ అయితే, అన్నోయింగ్గా కూడా అన్నోటిస్డ్గా కూడా ఇక్కడ ఏం జరుగుతుందనే అవగాహన ప్రజలకి ఈ 2 గంటలు కలిగే విధంగా ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాము. దీనికి వివేకానంద యోగా సెంటర్ వారు చాలా పెద్ద ఎత్తున రావడమే కాకుండా వాళ్ళు శిక్షకులు ఉన్నారు, దానిలో అలాగే శిక్షణ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మాస్టర్ ట్రైనర్స్ అదేవిధంగా ట్రైనర్స్ కూడా ఉన్న సంస్థ చాలా చక్కగా నిర్వహణ చేశారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా దీనిలో పార్టిసిపేట్ చేసిన డిపార్ట్మెంట్లోని ప్రజలకు కూడా అభినందనలు తెలియజేస్తూ, చలించడం జీవితం, ఎప్పుడు చలనంతో ఉంటేనే జీవనం, అందువలన యోగాలో ఉన్నది అదేవిధంగా ఇతర ఎక్సర్సైజెస్లో కూడా ఉన్నది జీవితం పట్ల మంచి ఆరోగ్యంతో ముందుకెళ్ళే ఒక మంచి మెసేజ్. దానిలో పార్టిసిపేట్ కావాలని అందరికీ కోరుకుంటూ ఈ కార్యక్రమాలకి ప్రోత్సాహం అందించిన జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారాలు.